ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అక్షయ తృతీయ విశిష్టత మరియు అక్షయ తృతీయ వ్రత కథని తెలుసుకుందాం. ముహూర్తాలు కూడా చూడవలసిన అవసరం లేని ముఖ్యమైన 4 తిథుల్లో ఈ అక్షయ తృతీయ ఒకటి. వైశాఖమాస శుక్లపక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా మనం జరుపుకుంటాం. ఈ రోజున వివాహాలు, గృహప్రవేశాలు, భూమిని కొనుగోలు చేయటము, బట్టలు, ఆభరణాదులు ఇత్యాదులు కొనుగోలు చేయటానికి చాలా మంచి రోజు మరియు ముహూర్తము చూడవలసిన అవసరం లేని రోజు ఈ అక్షయ తృతీయ. అయితే ఈ అక్షయ తృతీయ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. మొదటిది, పరశురాముని వారి పుట్టినరోజు ఈరోజు. 2, అన్నపూర్ణాదేవి పుట్టినరోజు కూడా ఈరోజే. 3వది, త్రేతాయుగం ప్రారంభమైంది ఈ అక్షయ తృతీయ రోజునే అని పురాణాల కథ. 4, వినాయకుడు మహాభారతాన్ని రాయటం ప్రారంభించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. 5వది, దుర్గాదేవి మహిషాసురుడితో యుద్ధం చేసి గెలిచిన రోజు కూడా ఈ అక్షయ తృతీయనని మనకి కథల్లో ఉన్నాయి. ఇక 6వది, సూర్యుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. 7, శివుడు కుబేరుణ్ణి సంపదలకు అధిపతిగా చేసిన రోజు కూడా ఈ అక్షయ తృతీయే. 8, భూమిపై గంగ అవతరించిన రోజు కూడా ఈ అక్షయ తృతీయేనని మనకి గంగావతరణ కథ చెబుతోంది. 9, ద్రౌపది కౌరవ సభలో వస్త్రాపహరణం చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు చీరలిచ్చి ఆదుకున్న రోజు కూడా ఈ అక్షయ తృతీయేనని మనకి పురాణాల కథ. 10వది, సుధాముడికి శ్రీకృష్ణ పరమాత్మ సకల సంపదలు ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. ఇన్ని కథలు, ఇన్ని ముఖ్యమైన సన్నివేశాలు జరిగినాయి కాబట్టే ఈ అక్షయ తృతీయకి ఇంత ప్రాధాన్యతని ఇచ్చారు మన పెద్దలు. అయితే అక్షయ తృతీయ వ్రత కథ ఏంటో తెలుసుకుందాం. ఒకప్పుడు మంచివాడు, ధర్మనిష్ఠాపరుడైన ధర్మదాస్ అనే వ్యక్తి ఉండేవాడు. పేదవారి పట్ల, ఇరుగు పొరుగు వారితో మర్యాదగా, గౌరవంగా ఉండేవాడు. కుటుంబాన్ని గడపటానికి చాలా కష్టంగా ఉండేది అతనికి. అతను ఒకరోజు అక్షయ తృతీయ పూజా విధానం గురించి తెలుసుకొని, మరియు ఆ రోజు చేయవలసిన దానాలు కూడా ఏమిటో తెలుసుకొని, ఇతను అక్షయ తృతీయ రోజున పూజని ప్రారంభించాడు. ఇతను గంగానది సమీపానికి వెళ్ళి దేవుని విగ్రహాన్ని ఒకటి ప్రతిష్ఠించి పూజను చేశాడు. విసినికర్రలు, గోధుమలు, జొన్నలు, బియ్యము, పప్పులు, బంగారము ఇటువంటివి చాలా దానాలు చేశాడు ఆయన. ఇన్ని దానాలు, ఇటువంటి పూజలు చేయకూడదు అని తన భార్య ఆపటానికి ప్రయత్నించింది. అయినా సరే ఆయన ఆపలేదు. బంధువులు శత్రువులయ్యారు. మరియు వృద్ధాప్యంతో, జబ్బులతో బాధపడుతూ ఉన్నా సరే అతను దేవుణ్ణి పూజించటం కానీ, దానం చేయటం కానీ ఆపలేదు. తరువాత జన్మలో కుశావతి అనే నగరానికి రాజుగా జన్మించాడు ఆయన. ఈ అక్షయ తృతీయ పూజతో అతను సిరి సంపదలతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ అక్షయ తృతీయ పూజ చేసుకొని ఈ కథని విన్నవారికి, చదివిన వారికి సిరి సంపదలు వస్తాయి అని మనకి పురాణాల్లో కథ. సర్వే జనాః సుఖినో భవంతు. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.